చంద్రబాబు మరి అంత దారుణంగా ఉన్నారు. ఏయ్ ఏంద్ర నువ్వు దారి గడ్డంగా దిష్టి నిమ్మకాయలా పొరపాటున తొక్కుంటా నుజ్జైపోయాడు. కాము బీ కామ్. మా ఏడేంట్రా బేకమ్ అంటాడు. పొరపాటున ఫేక్ పెడితే తెలిసిపోయిందా దివ్య చెప్తాడేమో. వాడు కామ్గా ఉండమన్నాడు బాబు. అంతేనా? అయితే ఇంకా తెలియదు అనుకుంటే పిచ్చిలేకుడికి. రేయ్ ఏంట్రా సీనియర్ ఎంప్లాయీని ఎదురుగా పెట్టుకుని మీ ఇద్దరు గుసగుసలంటే? ఇంటర్వ్యూలో ఇది కాలు గడ్డం పట్టుకుని కంపెనీలోకి ఎంటర్ పిల్ల బచ్చ కొడుకువి. బాగరా భజనలు చేసి పితురులు చెప్పి ఇప్పుడు సీనియర్ అయిపోయి ఇప్పుడు మా మీద అరుస్తున్నావా? రేయ్ నీ పిల్ల ఇంకోసారి రేగి అన్నావు అనుకో నీ గుబ్ పగిలిపోతు చెప్తున్నా. నీకు దండం పెడతాను ఆప్రో బాబు. సర్లే మా ఓడి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఓకే నువ్వే కదరా ట్రైనింగ్, నేను వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో కట్టప్ప నన్నే అనుమానిస్తున్నావా? అబ్బో పర్ఫార్మెన్స్ ఎంతకీ లేట్ ఎందుకైందో చెప్పు. కరెక్ట్ టైంకే వచ్చాగా. ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు వచ్చావు? చేపల పులుసా? వదిలే ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా మేడం? వెళ్ళు పని చేసుకో. ఒరే పెద్దోడా తోకముక్క వేసుకో, ఇంకొంచెం వేసుకోరా. అది పులుసు ఎలాగుంది? ఏంటి ఇంతమంది ఉన్నారు? అక్క ఎవరు వీళ్ళంతా? పింకీ ఆంటీని నిలిపేయడానికి వచ్చిన రౌడీలా? ఓసిని దానికి ఇంతమంది ఎందుకే? ఒక్కసారి నేను కొంగు బొగ్గిట్లో దోపి ఒక్కటిచ్చానంటే సచ్చూరుకుంటుంది. వీళ్ళు మా అన్నలు నన్ను చూడడానికి ఊరు నుంచి వచ్చారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చెల్లి లాంటి పని మనిషి అన్నయ్య. అవునా? తిట్టిందా పొగిడిందా? మా చెల్లి మార్కులు వేసిందంటే మంచిదాని అన్నమాట. బాగుంది. సరే చెల్లి నేను ఒకసారి కాలనీ చూసి వచ్చేస్తానే. నీ ఇష్టం అన్నయ్య, మందే ఇదంతా. మరి ఇంకే పదరా. ఎక్కడికి? వాష్రూమ్కి. ఓన్లీ 2 minutes. ఆడిదాకా వెళ్ళి జిప్పిప్పడానికి సరిపోద్ది గారా. ఇంకో ఫైల్ పెంచమంటావా? రేయ్ నీకు దండం పెడతాను ఆప్రో బాబు. గేట్ ఇప్పకపోతే గేట్ కొట్టుకుపోయేలా ఉంది. నన్నే రిజెక్ట్ చేస్తావా? సరే వాడు టార్చర్ భరించే బదులు మానేజ్ గారా. నేను ఒక్కడనే అయితే అదే చేసేవాడిని రా. నా పంతానికి జాబ్ మానేసి మళ్ళీ ఇబ్బంది పెట్టలేను.